నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీ పోలేరమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణం చేపట్టామని అడిషనల్ కమిషనర్ తెలిపారు. ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయాలను పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అడిషనల్ కమిషనర్ వివరించారు. 2 నెలల 17 రోజులకు గాను 3,31,592 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగవల్లి సిద్దయ్య, ఈవో శశాంక్, హరిబాబు, దేవత కిషోర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో కొత్తగా SC, ST, BC కాలనీలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో 186 దేవాలయాలు మంజూరైనాయి. ప్రస్తుతం ఆ దేవాలయాలన్నీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో మా కొత్త ప్రతిపాదనలో కూడా ఇంకొన్ని దేవాలయాలు వస్తాయి. అంతేకాకుండా జీర్ణోద్ధరణ పాత పడిపోయిన గుళ్ళకి దేవాదాయ శాఖ నిధుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తాము. ఆల్రెడీ సుమారుగా 6 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొత్త ప్రతిపాదనలు సుమారు 10 దేవాలయాలకు ఉన్నాయి. అవి త్వరలో మా శాఖ మంజూరు చేస్తుంది. మంజూరు చేసిన వెంటనే నిర్మాణ పనులన్నీ మొదలు పెడతారు. అంతేకాకుండా దేవాలయ ఆస్తులు ఏదైనా ఎక్కడైనా అన్యాకరణతో ఉన్న వెంటనే స్వాధీనపరుచుటకు చట్ట ప్రకారం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. కొంత టైంలో తీసుకొని అన్ని చేస్తాము. అమ్మవారి హుండీ పర్యవేక్షణకు వచ్చాము. ఈ జిల్లాలో కొన్ని దేవాలయాలకన్నీ నేనే స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ చేసి తమ సూచనలు ఇచ్చి తదుపరి పరిపాలన వ్యవహారాలన్నీ చూసేదానికి వచ్చాను. అంతేకాకుండా కొన్ని ఇతర దేవాలయాలన్నీ కొన్ని సర్ప్రైజ్ విజిట్స్ ఉన్నాయి. ఆ విజిట్స్ అన్ని చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే అన్ని సర్ది చేసి చూస్తామండి. హుండీ లెక్కింపు సమయంలో మీడియాకి సక్రమంగా విషయం తెలియజేసి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మీడియాకి తెలియదు. ఇంతకుముందు కూడా బంగారు కొంత కానుకలు వేస్తారు. ఆ కానుకలు వేసినప్పుడు కూడా వాటిని మీడియా ముందు పెట్టకుండా దాన్ని అదేదైనా ఉంటే నేను విచారణలో తేల్చి ఈ దేవాలయానికి ఇచ్చే ట్రస్ట్ బోర్డు ఉంది, మరియు కరడి వారు ఉన్నారు, వీళ్ళిద్దరిని పిలిచి విచారించి మీకు నేను సమాధానం చెప్తాను. జరగకుండా సక్రమంగా చూసుకునే దానికి అధికార పర్యవేక్షణలో ఎక్కువ మా పర్యవేక్షణలో చూస్తూ ఉంటాం.